ఎంత కష్టపడి బీట్రూట్ జ్యూసు ఈ లోటా నిండా చేశాను నేను. ఇవి మిగిల్చేసింది. కష్టపడి చేసిన దానికి ప్రతిఫలం ఉండదు అసలు. నేను తాగినా బాగుండేది. నేను తాగుదామంటే షుగర్ పెరుగుద్దేమో. ప్రతిదానికి ఈ షుగర్తో ఒక బాధ అయిపోతుంది అసలు. ఈరోజు నేను చేయబోయే కూర ఏంటంటేనండి, నాకు ఒక ఫ్రెండ్ తమ్మకాయలు ఇచ్చారు. ఇదిగోండి, నేను ఎప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు చేసింది. అప్పుడు ఆ తమ్మకాయలు తీసుకుంటుంటేనే ఏడ్చిన కూర చేయొద్దని. కానీ అప్పుడు బాగుంది, చాలా బాగుంది మా అమ్మ చేసింది. మా అమ్మాయి కూర చేసినా బాగానే ఉంటుందండి. కానీ మరి ఇప్పుడు నేను ఫస్ట్ టైం చేయబోతున్నాను తమ్మకాయలు. సో తమ్మకాయ టమాటా ఎలా చేసుకోవాలి అని అంటే ఆవిడని అడిగాను. అప్పుడు మా అమ్మ చేసినప్పుడు నేను చూడలేదు ఎలా చేసిందేమో. ఆవిడ తమ్మకాయలు ఇచ్చి ఆవిడ చూస్తే నన్ను ఎంతగా చూస్తుంది. చిక్కుడుకాయ టమాటా అలాగేనండి, పక్కన పీచు ఉంటుంది తీసేసేసి మామూలుగా చిక్కుడుకాయ టమాటా ఎలా వండుకుంటారో అలాగే. ఇంకా ఏంటంటే ఈ తమ్మకాయలు అన్నట్టు ఉప్పు చేప కూడా వేసుకోవచ్చట. ప్రస్తుతానికి ఉప్పు చేప లేదు. అసలు ఇది ముందు టమాటా వేసి ఉంటాను, ఎలా ఉంటుందో చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ టైం ఇస్తే అప్పుడు ఉప్పు చేప వేసుకుని తినాలి. బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. బాగుంది ఇచ్చి నేను ఫ్రిడ్జ్లో పడేసాను. ఓకే, చేస్తాను. ఎలా చేశాక చూపిస్తాను నేను. అసలు టేస్ట్ కూడా ఎలా ఉందో నేను చెప్తాను. బాగుంటే బాగుందని చెప్తా, లేకపోతే లేదు. వ్లాగ్స్ కదా అని బాగోపోయినా చాలా బాగుందని చెప్పడం నాకు రాదు. సో ఎలా ఉంటే అలా చెప్తాను నేను. ఓకేనా? ఎలా ఉంది చెప్పు. కర్రీ ఎలా ఉందిరా? బాగానే ఉంది. తినగలుగుతున్నావా? బాగానే ఉంది కదా? అంటే ఇంకా చేయాలి సరిగ్గా. నాకు ఇది ఫస్ట్ టైం కదా, ఇంకా బాగా రావాలి.